80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందినటువంటి శ్రీనివాస్ చెక్కినటువంటి సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే మాత్రం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏదైతే మొత్తం అంటే గతంలో కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి, చిల్డ్రన్స్కి సంబంధించి అనేక సైకత శిల్పాలు చెక్కారు. ఇప్పుడు గాంధీజీతో పాటు నేతాజీకి సంబంధించినటువంటి శాంతికి రూపమైనటువంటి గాంధీజీ, అలాగే నేతాజీకి సంబంధించినటువంటి ఆ రూపాలను అంటే స్వతంత్ర సమరయోధుల్ని గుర్తు చేసుకునే విధంగా కూడా ఈ సైకత శిల్పం దాదాపుగా 5 నుంచి 6 గంటల వరకు పట్టింది. అయితే సోహితా ధన్యలు కూడా అంటే శ్రీనివాసు కుమార్తెలైనటువంటి సోహితా ధన్యలు ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఈ మొత్తం ఈ 12 ఏళ్లలో 100కు పైగా సైకత శిల్పాలు చెక్కితే అందులో 30కి పైగా సైకత శిల్పాలు బాల్య వివాహాల కోసము, బాలికల కోసము, అత్యాచారాల కోసం కూడా ఈ శ్రీనివాస్ కుమార్తెలు సోహితా ధన్యలు కూడా ఈ సైకత శిల్పాన్ని చెక్కి అందరి దృష్టిలో పడ్డారు. మొత్తం అనేక అవార్డులు, రివార్డులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులని గుర్తు చేసుకుంటూ కూడా ఇక్కడ దాదాపుగా కొన్ని టన్నుల ఇసుకతో మొత్తం ఈ మన ఇప్పుడు ఎక్కడైతే ఈ అనపర్తికి సంబంధించినటువంటి శ్రీనివాస్ అనే కుటుంబం మొత్తం కూడా 2 పిల్లలతో పాటు శ్రీనివాస్ కూడా అనేక సైకత శిల్పాలు చెక్కారు. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేస్తూ గాంధీజీతో పాటు నేతాజీకి సంబంధించినటువంటి ఆ గుర్తులను ఆ సైకత రూపంలో చెక్కి అందరి దృష్టిలో పడి మన్ననలు పొందుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అనేక రకాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి దేవతామూర్తులు అంటే దసరా కానివచ్చు, వినాయక చవితి కానివచ్చు, ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఆ ఫెస్టివల్కి ఈ సైకత శిల్పాలను చెక్కుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందినటువంటి శ్రీనివాస్తో పాటు ఆయన కుమార్తెలైనటువంటి సోహిత ధన్యతలు కూడా. ప్రస్తుతం అయితే మాత్రం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనాటి స్వతంత్ర సమరయోధులను కూడా గుర్తు చేసుకుంటూ ఒక మెసేజ్ని రిలీజ్ చేస్తూ కొన్ని టన్నుల ఇసుకతో ఈ సైకత శిల్పాన్ని చెక్కి అందరి మన్ననలు పొందుతున్నారు. అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అనపర్తిలో. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ9 తూర్పుగోదావరి జిల్లా నుంచి.